మాకు తెలంగాణకు 25 లక్షలు ఇల్లు ఇవ్వండి అన్నారు. 25 లక్షలు ఇల్లు ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీయో లేకపోతే పాత బీఆర్ఎస్ పార్టీయో ఇల్లు ఇచ్చుంటే మరి ఇల్లు ఇవ్వండి అని 25 లక్షలు ఇల్లు ఇవ్వండి అని ఎవరిని అడుగుతున్నారు? కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని అడుగుతున్నారు. బీజేపీ పార్టీతోనే ఇవన్నీ కూడా సాధ్యమైతాయి. పేదోని ఇంటి కళ, అదే పేదోని ఇంటి కళ కోసం ఈ డబుల్ బెడ్రూమ్ డ్రా తీయక ముందు నా పైన 3 కేసులు బనాయించారు. ఏది మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంటి ముట్టడి చేస్తే ఆ రోజు ఎటుపోయింది? ఈ రోజు వీళ్ళందరూ డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులని మా ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తారు కదా. చేసేటోళ్లలో బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు జగదీష్ రెడ్డి గారి చెంచాలు, వాడు జగదీశ్వర్ రెడ్డి గారు, కొందరు వాని కిందున్న చెంచాగాళ్లు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో, నిన్నటి ల్యాండ్ స్కామ్ 40 కోట్ల ల్యాండ్ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ ని బయట పడకుండా ఏదైతే కొన్ని సామెతలు ఉంటాయి, ఏది నిజం చెప్పులేసుకునే ముందే అబద్దం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు, నిజాన్ని బయటికి తీస్తే వీళ్ళు నిజాన్ని బయటికి రావద్దు, వరుణ్ పైన బట్టగాల్చి మీదేద్దాం, వరుణ్ పైన డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులు ఇందులో చాలా మంది ఉన్నారు, పేదలు నిరుపేదలు. అంటే అరే 16,000 మంది పేదలు కాదా? వీలేనా పేదలు? డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నలే పేదలు కదా. డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేదనే అప్లై చేసుకున్నారు. ఇల్లు లేదని అప్లై చేసుకున్న తర్వాత కూడా అందులో కూడా ఏం చేశాను? బీఆర్ఎస్ లో తిరిగినోనికే డబుల్ బెడ్రూమ్, బీఆర్ఎస్ లో తిరిగినోనికే ఆ ఇంటి పట్టాలు, బీఆర్ఎస్ లో తిరిగినోనికే దళిత బంధు, బీఆర్ఎస్ లో తిరిగినోనికే బీసీ బంధు, బీఆర్ఎస్ లో తిరిగినోనికే ఇంకేదన్నా బంధు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కోసం తీసుకొచ్చిన బంధులన్నీ కూడా ఏం చేశారు? ఎలక్షన్ లో తప్పుడు పత్రాలు ఇచ్చి మళ్ళీ అప్పుడే బంద్ చేసినారు. అదేవిధంగా చూసుకుంటే ఆ రోజు కలెక్టరేట్ లో ఏదైతే డ్రా తీసినారో ఇదే లబ్దిదారులు చెప్తున్నారు కదా, ప్రతి డ్రా సిస్టమ్ కి వీడియో రికార్డింగ్ ఉంటుంది. వీడియో రికార్డింగ్ కలెక్టర్ దగ్గర ఉందా? మున్సిపల్ కమిషనర్ ఎట్లా తీస్తున్నాడు డ్రా? మున్సిపల్ కమిషనర్ తీసిన డ్రా చెల్లనే చెల్లదు. అట్లా చెల్లకుండా ఉండేటట్టు ఉండడం కోసమే ఇదే జగదీశ్వర్ రెడ్డి ఆ పి రామాంజుల రెడ్డి అనే మున్సిపల్ కమిషనర్ తో తీపిచ్చాడు. ఎందుకు అంటే ఫ్యూచర్ లో ఇట్లాంటి ప్రాబ్లం ఎవరో ఒకరు క్వశ్చన్ చేయాలి, క్వశ్చన్ చేస్తే క్యాన్సిల్ కావాలి, క్యాన్సిల్ అయితే అవతల పార్టీ పైనే వేయాలి. అయితే 315 ఇండ్లు, 375 ఇండ్లు ఏదైతే ఉన్నాయో కలెక్టర్ సమక్షంలో డ్రా తీసిండ్రు. ఎప్పుడు? కలెక్టర్ ఉన్న 5 నిమిషాలు డ్రా తీసిండు. కలెక్టర్ పోయిండు. స్టేజ్ పైకి ఎంతమంది ఎక్కాలో అంతమందికి ఎక్కింది. ఎక్కిన వాళ్ళందరూ కూడా ఈ రోజు మాట్లాడుతున్నారు. కొందరు నాకు ఫోన్ చేసి ఏమంటారు అంటే, మీకెందుకు, మేము ఉంటే మీకెందుకు? అరే నువ్వెవడరా పై నన్ను అడగడానికి? మేము ఉంటే మీకెందుకు? నువ్వు ఉండుడే తప్పు. నువ్వు స్టేజ్ పైన తప్పు చేసి నన్ను నువ్వెందుకున్నావు, నువ్వెందుకు అడుగుతున్నావు అంటే ప్రశ్నించొద్దా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా? అవినీతిని బయట పెట్టే హక్కు లేదా? అవినీతిని బయట పెడితే మా ఇంటికి వస్తారా? నేను జగదీశ్వర్ రెడ్డి ఇంటికి 16,000 మందితో నేను పోలేనా? బరాబర్ పోతా జగదీశ్వర్ రెడ్డి ఇంటికి. వాడు చిల్లర చేష్టలు చేస్తే వానికి తగినప్పుడు అంటే ఎన్నికల్లో ఓడిపోవడం, గెలవడం, లేకపోతే ఇంకో మాట కేసీఆర్ గాడే ఇంట్లో పండుకోలే జనం చీకొడితే దాన్ని చీకొట్టుడు అంటాడు. వాడు 10 ఏళ్ళు అధికారంలో ఉండి అవినీతి చేస్తే ఇంటికి పంపిరు వాడిని. మేము 10 ఏళ్ళు ఇక్కడ సూర్యాపేట అవినీతి చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం. వీడు లక్కీగా 2,000 ఓట్లతో మేము ఆటో సింబల్ పై 2,000 ఓట్లతో వీడు గెలిచినోడు. వీడు గెలిచి దాని తర్వాత కేసీఆర్ అనే వాడు ఉన్నందుకు వీడు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి మా ఇంటికి పంపిస్తారా? మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ కూడా మీ జీవితాలను నాగం చేసుకోకండి. వచ్చినోడు బీఆర్ఎస్ తో ఉంటే మీకేమైతుంది? వాని లబ్ధి కోసం వాని చెంచాలు, జగదీశ్వర్ రెడ్డి గారి చెంచాలుగా ఎవరైతే ఉన్నారో ఏం చేస్తారో నేను అది కూడా చూస్తారు. నాకు తప్పకుండా వీళ్ళ నుంచి ప్రాణహాని ఉంది. ఎందుకు అంటే ఇట్లాంటి జిహాదీగాళ్ళు, ఇట్లాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేసుకునేటోళ్ళు, టెర్రరిస్ట్ మాటలు మాట్లాడేటోళ్ళు మా ఇంటికి కారము, చెప్పులు లేకపోతే అన్ని తీసుకొని వస్తారంటే రమ్మను. మేమేం చేతులకు గాజులు వేసుకొని కూర్చున్నామా? ఒక్కొక్కరిని దంచితే ఏం చేయాలో అది కూడా మేము చేయగలుగుతాం. జగదీశ్వర్ రెడ్డి గారు పోలీస్ అధికారం ఉందని పోలీసులతోని గతంలో మా పైన ఎన్నో కేసులు పెట్టిండు, భయపడలే. 15 కేసులు పెట్టిండు, భయపడలే. ఇప్పుడు కూడా ఎవడు భయపడతాడు? నువ్వు అధికారంలో లేవురా భయ్. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఈ సమస్య తీర్చడానికి నువ్వు ఉండక నువ్వు నా పైన దాడి చేసేదేంది? మా ఇంటికి వచ్చేదేంది? అది ఎవరింటికి పోవాలి భయ్? మీకు 300 మంది కానీ 800 మంది మిమ్మల్ని మోసం చేసినోడు జగదీశ్వర్ రెడ్డి, వానింటికి పోవాలి. వానింటికి కాకుండా నా ఇంటికి వస్తారా? ఏం బీక్తారు నా ఇంటికి వచ్చి? డ్రా నేను తీసినా, లేకపోతే పట్టాలు నేను ఇచ్చినా నెంబర్ లేకుండా నేను చేసినా? ఇది నేను చేస్తే నా ఇంటికి రావాలి. తప్పని బరాబర్ చెప్తా. మళ్లీ చెప్తున్నా, కలెక్టర్ అనేటోడు వెంకట్రావు అనేటోడు తప్పు చేసిండు. ఆయన ఉండాల్సిన ప్లేస్ లో ఆయన లేకుండా తప్పు చేసి
నాపైకి అంటే ఇది ఎట్లయినా క్యాన్సిల్ అయితే రామంజుల రెడ్డి మున్సిపల్ కమిషనర్ తీసాడు కాబట్టి ఇది ఏదో పార్టీ పైన బట్టగాల్సి మీదేసి ఈ సంఖ్యనేని వరుణ్ ఇప్పుడు మాట్లాడింది కాబట్టి క్యాన్సిల్ అయ్యేదాన్ని వరుణే చేపించిండు అని చెప్తే అయిపోతుంది అని బరాబర్ క్యాన్సిల్ అయితే ఇది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మైండ్ లో పెట్టుకోవాలి. చిల్లర చేష్టలు చేస్తే అరే మీరు చేసిన ఏ ఒక్క అవినీతిని కూడా 10 ఏళ్లు ఆర్టీఐలు వేసినా గానీ మీరు ఒక్కదానికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. ఇప్పుడు బరాబర్ అన్ని బయటికి తీస్తా. మీ అందరి జగదీష్ రెడ్డిగా అరే నువ్వు నా ఇంటికి పంపించుడు కాదు, నేను చెప్తున్నా నీ నాగారం ఇల్లు ఏదైతుందో అది నీ హైదరాబాద్ ఇల్లు అన్ని ముట్టడి కాదు. 16,000 మందికి అయ్యే జాగాలు మంచి పెడతా. ఈ 16,000 మంది లబ్దిదారులు ఎవరైతున్నారో నీ హైదరాబాద్ ఇంటికి పట్టుకొస్తా, నీ నాగారం ఇంటికి పట్టుకొస్తా. నువ్వు చూసుకోరా, నీ క్యాంపస్ కూడా పట్టుకొస్తా. నువ్వు ఎట్లా నిద్రపోతావో కూడా చూస్తా. నేను భారతీయ జనతా పార్టీ తరఫున బరాబర్ ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా. సంకినేని వరుణ్ గా నేను ఇక్కడ ఏదైతే మా ఇంటి మీదకి వచ్చిండ్రో దీనికి జగదీశ్వర్ రెడ్డి అనేటోనికి చెప్తున్నా. నేను అరే జగదీశ్వర్ రెడ్డి బరాబర్ నీ దగ్గరకు వస్తానని నేను నువ్వు చిల్లరగాలని నా ఇంటికి పంపితే నేనేం చేయాలో కూడా చేసి చూపిస్తా. గతంలో నువ్వు అధికారం లేదు మంత్రిగా ఉన్నప్పుడే వచ్చినారా బై క్యాంప్ ఆఫీస్ దగ్గరికి. నువ్వు నా దగ్గరకు నా మీదకు రావడం కాదుగా. నువ్వు 100 మంది 1000 మంది పోలీసులని వలయంగా పెట్టుకున్న రోజే ఆ వలయాన్ని ఛేదించి నీ ఇంటి లోపలికి వచ్చినరా నీకు. ఈ రోజు నాకేం తక్కువ కాదు. బరాబర్ మళ్ళీ 16,000 మంది ఎవరైతే అర్హులు ఉన్నారో 800 కాదు ఈ 800 కూడా కలుపుతా. ఈ 800 చిల్లరగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చిల్లరగాళ్ళని ఒక్కొక్క నుంచి 2 3 వచ్చినోడు ఎవరైతే ఉన్నాడో వాడే ధర్నాలు లీడ్ చేస్తుండు. ఈ చిల్లరగాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడి నా పైన ఎంత బురద జల్లినా గానీ నేను తగ్గేదే లేదు.